మన నావికుల్ని చంపేస్తే నోరెత్తే ధైర్యం కూడా లేదా? హర్ముజ్ జలసంధి దగ్గర మన వాళ్ళపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దేశ ప్రజల్ని చంపిన పరాయి దేశాన్ని నిలదీసే సత్తా లేదా? మన ప్రభుత్వాన్ని మరీ ఇంత బానిస బతక? ట్రంప్ నా జిగ్రీ దోస్తు అని మోడీ అంటాడు కదా, మన వాళ్ళని చంపుతుంటే ఆ జిగ్రీ దోస్తుని నిలదీసే దమ్ము లేదా? జూన్ 11న ఒమన్లో ఆయిల్ రవాణా చేస్తున్న షిప్ మీద అమెరికన్ ఫోర్సెస్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 3 భారత సైన్యాలు చనిపోయారు. ఈ నౌకలో 24 మంది భారతీయులుంటే వీళ్ళలో 21 మందిని ఒమన్ సైన్యం కాపాడింది. 3 ప్రాణాలు కోల్పోయారు. కోటి ఆశలతో కుటుంబాలను పోషించుకోవడానికి సముద్రం మీదికి వెళ్ళిన 3 నావికులు ఇప్పుడు శవాలై ఇంటికి వస్తున్నారు. ఆ తల్లుల భార్యల కడుపుకోతకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ దాడుల్లో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు తీసుకొస్తుంది. దీనిపై దాడి చేయడానికి అమెరికా చెప్తున్న కారణం ఏంటంటే దీనిపై ఆంక్షలు ఉన్నాయట. రష్యా ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల విషయాల్లో మా సూచనలు పాటించకుండా వెళ్ళినందుకే ఈ దాడులు చేసిందట. అసలు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఏంటి? ప్రపంచానికి తానే పోలీస్ అన్నట్టుగా ప్రవర్తించే అమెరికా ఎంత అడ్డగోలుగా దాడులు చేస్తుందో ఇదే పెద్ద ఉదాహరణ. నిజానికి ఇరాన్ వార్లో భారత్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అమెరికా పక్షాన్నే ఉందనేది క్లియర్. యుద్ధానికి 2 రోజుల ముందు ప్రధాని ఇజ్రాయెల్ వెళ్లడం దగ్గర నుండి దాడులు జరుగుతున్నప్పుడు ప్రధాని సెలెక్టివ్గా రియాక్ట్ అవుతున్న తీరు ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్తుంది. కానీ ఆధిపత్య కాంక్షతో కొట్టుకుంటున్న అమెరికా ఎవరిపై అయినా దాడులు చేస్తాం, ఎవరినైనా చంపుతాం అనేలా ప్రవర్తిస్తుంది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మన ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేస్తుంది? అమెరికా చేసిన దుర్మార్గాన్ని నిలదీయాలి కదా, ఇలాంటివి సహించమని సూటిగా చెప్పాలి కదా. కానీ ట్రంప్తో ఈ విషయం మాట్లాడే ధైర్యం మన ప్రధానికి ఉంటే కదా. ఈ దారుణ ఘటనపై భారత ప్రభుత్వం అమెరికా రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేసిందట. నిరసన వ్యక్తం చేశారా లేక 4 గోడల మధ్య చాయ్ బిస్కెట్లు ఇచ్చి పంపారో ఎవరికి తెలుసు. సరే, నిరసన తెలిపారు అనుకుందాం, అది సరిపోతుందా? అమెరికా తన తప్పును ఒప్పుకొని తీరాలని డిమాండ్ చేయాలి కదా. అధికారిక ప్రకటన ప్రపంచం ముందు విడుదల చేయాలి కదా. అయిన దానికి కాని దానికి ఎక్స్లో పోస్ట్ పెట్టే ప్రధాని మిస్టర్ ట్రంప్ మీరు చేసిన తప్పు అని ఒక్క పోస్ట్ పెట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా? 3 భారత పౌరులను పొట్టన పెట్టుకున్న దేశంపై మన వైఖరి ఎందుకింత చేవచచ్చినట్టు ఉండాలి? మిత్రదేశమైనా శత్రుదేశమైనా భారతీయుల జోలికి వస్తే సహించమని చెప్పేంత ధైర్యం మన ప్రధానికి ఉండాలి కదా. ఒకవేళ ఇదే దాడి అమెరికా పౌరులపై వేరే దేశం చేస్తుంటే ఊరుకునేదా? అమెరికా చేసే అడ్డమైన పనులను యుద్ధాలను ఖండించే దమ్మెలాగూ లేదు. మనం ఆయిల్ కొనొద్దని ఆంక్షలు పెడుతుంటే, ఎవరి దగ్గర కొనాలో చెప్తుంటే నువ్వేంటి చెప్పేదని ధైర్యమూ లేదు. కానీ ఆఖరికి సొంత పౌరుల్ని చంపినా నోరెత్తనంత బలహీనంగా ఉందా భారత ప్రభుత్వం? ఓసారి ఈ నోట్ చూడండి. ఇది భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో మన వాళ్ళపై దాడి చేసిన అమెరికా పేరు కూడా చేర్చే దమ్ము కూడా లేదంటే ఏమనాలి? నిజానికి ఈ దాడి భారతదేశానికి సమీప జలాల్లోనే జరిగింది. అంటే మన దేశంపై దాడి జరిగినట్టు కాదా? పహల్గామి దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్పై దాడులు చేసింది. మరి ఇప్పుడు మన వాళ్ళని చంపినందుకు కనీసం ప్రశ్నించలేరా? ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. మన దేశానికి అతిథిగా వచ్చిన ఇరాన్ షిప్ని అమెరికా పేల్చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నోరు పెగల్లేదు. కానీ ఇరాన్ మన వాళ్ళని 3 చంపితే వెంటనే స్పందించింది. దేశ సార్వభౌమత్వాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెడుతున్నాడు మోడీ. పైగా ఇదే సందర్భంలో మోడీ 12 ఏళ్ల సందర్భానికి ట్రంప్ శుభాకాంక్షలు చెప్పడం, దానికి మోడీ థ్యాంక్స్ చెప్పడం ఎంత హాస్యాస్పదం. భారత్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, అవమానకరంగా మారింది. ఒకనాడు అమెరికా అధ్యక్షుడిని లైట్ తీసుకుంది ఇందిరాగాంధీ. కానీ ఇప్పుడు వైట్ హౌస్ మాటెత్తితే ఉలిక్కిపడే ప్రధాని మనకున్నాడు. పైగా విశ్వగురువు అనే ఎలివేషన్లకు తక్కువేమీ ఉండదు. ప్రపంచమంతా గౌరవిస్తుందని తెగ ప్రచారం చేసుకున్న మోడీ అసలైన టైంలో గొంతు పెగలనంత బలహీనుడని ఇలాంటి సందర్భాలు స్పష్టం చేస్తాయి.